రాధేయుడు కాదు నాయన, నీవు కౌంటేయుడివి. తొలి కాల్పునే దూరం చేసుకున్న ఈ దురదృష్టవంతురాలికి నీవు సూర్య భగవానుని కరుణా ప్రసాదం కన్నా. అఖిల లోకాలకు వెలుగునిచ్చే భాస్కర దేవుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని చీకటి చేసిన మాతృమూర్తివి నీవేనా తల్లి? అరమర లేక పసిగందుని గంగ కర్పించిన కరుణామయుడి ఈ కౌరవ సేనాపతిని ఆశీర్వదించడానికి వచ్చావమ్మా. అభిమానపడి ఏనాడు నీ జన్మ రహస్యాన్ని దాచాను, ఆనాడే నిన్ను ఆశీర్వదించే అర్హతను పోగొట్టుకున్నాను నాయన. అభిమానం, నీ అభిమానం ఎంతటి విపత్తు తెచ్చిపెట్టిందమ్మా. నేను కౌంటేయుడున్న నిజం ఆనాడే తెలిసి ఉంటే రారాజు నన్ను చేరదీసేవాడా? నా అన్న చూసుకునే పాండవులతో కయ్యానికి సిద్ధపడేవాడా? ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం సంభవించేదా? నిప్పు లాంటి నిజాన్ని దాచి కురువంశ కల్లోలానికే దారి తీసావు కదమ్మా. గత్యంతరం లేని పరిస్థితుల్లో చేసిన పనికి పరిణామం ఇంతటిదని ఊహించలేకపోయాను. నాడు ఊహించలేకపోయినా నేడు ఈ రణయజ్ఞంలో ఎందరో వీరపత్తుల్లో మాంగళ్యాలు మసైపోతున్నావు, ఎందరో వీరమాతలో గర్భశోకంతో కుమిలిపోతున్నారో కళ్ళారా చూస్తున్నావు కదా. ఈ ప్రవహించే రక్త నదులకు నీ ఒక్కతే అభిమానం కారణమైంది. స్త్రీ హృదయం అమృతమయం అంటారే, ఇంతటి పాషాణం ఎలా కాగలిగిందమ్మా? కాక తప్పలేదు నాయన. ఒక క్షణం ఎంతగా మురిసిపోయాను, మరుక్షణమే నా బిడ్డను కానీనుడు కానీనుడు అంటూ లోకులు కాకులా పొడుస్తారని ఎంతగా కుమిలిపోయాను. కన్న ప్రేమకు కట్టుబాట్లకు మధ్య ఈ తల్లి హృదయం ఎంతగా పరితపించిందో నీకెలా వివరించింది ఆయన? భగవత్ ప్రసాదంగా నిన్ను పెంచుకునే వారి ఎవరి దరికైనా చేస్తామని ఆ గంగామ్మ తల్లిని ప్రార్థించి నిన్ను అప్పగించేనయ్యా. నాయన, గురుకుమారుల అస్త్ర విద్యా పరీక్షలో సాక్షాత్తు సూర్య భగవానుడిలాగా ప్రత్యక్షమై నీవు అర్జునునికి ప్రత్యర్థిగా నిలబడినప్పుడు నిన్ను చూడగలిగిన ఆనందానికి పొంగిపోయాను, అన్నదమ్ముల వైరానికి కృంగిపోయాను. నాటి నుంచి సుఖ దుఃఖాల మధ్య నలిగి నలిగి గుండె బలహీనమైపోయింది. వద్దమ్మా, వద్దు. ఈ మాతృహృదయ పరివేదన నేను భరించలేనమ్మా. కన్న తల్లి కోసం ఎన్నాళ్ళుగా నేను పడ్డ మనస్తాపం ఈనాటికి తీరింది. చాలమ్మా, చాలు. ఈ జన్మకి తృప్తి చాలు. అమ్మా, యుద్ధ రంగంలో జయమో పరాజయమో ప్రతిక్షణం మృత్యువు వెన్నాడుతూనే ఉంటుంది. మరల కలుస్తామో లేదు. ఏం చేసి నన్ను మాతృ రుణం తీర్చుకోమంటావో చెప్పు. చెప్పమ్మా. ఏమి చేయమని చెప్పగలను నాయన? నిన్నింత వాణి చేసిన సుయోధను విడిచి నీ సోదరులతో చేరమని ఎలా చెప్పగలను? నీ సోదరుల పోరాటంలో ఎవరు ఎవరి చేతిలో మరణించినా నేను భరించగలను. నాయన, నాకు ఆ గర్భశోకం కలగకుండా అభయం ఇవ్వు నాయన. అమ్మా, కర్ణుని చేతిలో అర్జునుడో, అర్జునుని చేతిలో కర్ణుడో తప్ప ఇంకెవరి చేతిలోనూ ఎవరూ మరణించరు. మిగిలిన నలుగురు నా చేత చిక్కిన నీకు గర్భశోకం కలిగించని వాగ్దానం చేస్తున్నాను. నాయన కర్ణ, ధర్మగుణంలో నీకు నీదే సాటిగా నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది నాయన. అమ్మా, యుద్ధంలో అర్జునుడు గెలిస్తే నీ కుమారులు లోకమెరిగిన పంచపాండవులే. నేను జయించినా నీ కుమారులం 5గురిని. యుద్ధ సమాప్తి వరకు నా జన్మ రహస్యాన్ని ఎవరికీ తెలియనివ్వదు. మనుషులు దూరమైన మనసులు చేరువైన తల్లి కొడుకులుగా మన కథ చరిత్రలో మిగిలిపోయి. చూశావా అర్జున, కర్ణుడు ఎంత పౌరుషంగా పోరాడుతున్నాడు. అటు పోనివ్వు బావా, ఆ పౌరుషం ఏంటో చూద్దాం. అభినందన, ధైర్యంగా నిలబడి యుధిష్ఠిరుడనే పేరు సార్థకం చేసుకో.
నీ వాచాలతకి ఇదిగో నా సమాధానం. బ్రాహ్మణ ధర్మమే గాని క్షాత్ర ధర్మం తెలియని వాడవు ధర్మజ. వీరుడెన్నడైనా విరోధికి వెన్ను చూపుతాడా? మిగిలిన నలుగురు నా చేత చిక్కిన నీకు గర్భశోకం కలిగించని వాగ్దానం చేస్తున్నాను. పోయిన వారిని చంపేంత హీనుడు కాదు ఈ కర్ణుడు. వెళ్ళు ధర్మజ, వెళ్ళి నీ తమ్ముడు అర్జునుని అండన ప్రాణాలు కాచుకో. అల్లుడు, నన్ను చంపుతావా? విషవృక్షానివి, నిన్ను చంపకపోతే ఎలా మామా? అది సుమృతమే. కాని అల్లుడు, మా సైన్యం పూర్తిగా నశించినట్టేనా? దాదాపుగా. అది సరే, మీ సైన్యంలో కూడా చాలా మంది చనిపోయారనుకుంటాను. నువ్వు పెంచిన కలహం సావడానికే కాక బ్రతకడానికా మామా? ఇక నా అవతారం సాలించవచ్చు. చంపే. తిండిపోతా, నీకు బండమేల. ఏమి నిన్నే కాక ధర్మరాజును కూడా అవమానించాడా కర్ణుడు? ఆ కర్ణుడి అహంకారానికి తగిన ప్రతీకారం చేద్దాం. రథం ఆ రాజయ్యని వైపు సాగినవు బావా. కర్ణ, సమరంలో గెలిపోవటములు సహజం. చిన్న విజయం లభించినంత మాత్రాన ధర్మజ భీముల్నే పరాభవిస్తావా? అల్పుడా, ఇప్పుడు నువ్వు చూస్తుండగానే భీమసేనుడు దుశ్శాసనాన్ని చిత్రవధ చేస్తాడు. తీరుడు అయితే కాచుకో. ద్రౌపది, దుష్ట దుశ్శాసనుని కరతీర్చితిని. నీ ప్రతిజ్ఞ నెరవేర్చితిని పాంచాలి. పాంచాలి కేశాంబరాకర్షణ మహాపాతకి హృదయ రుధిరమేనా ఇది? రక్త సిక్తములైన ఈ హస్తములు నా మనోమందిరములు ఆనంద కందళితము చేయి మందార పుష్పముల వలె గోచరించుతున్నవి. ముడుగుడు, ఈ రుధిరముతో నా శిరోజములను తడవలేండు. ముడుగుడు. ఈ నాగాస్త్రంతో నీ పని సరి. కంఠానికి సూటిగా లేదు, గురి సరిగా చూడు కర్ణ.
నాకు శరసంధానము నేర్పు సమర్థుడవా? అర్జున అర్జున గురి సూటిగా లేదయా కర్ణాన్ని చెబితే వినిపించుకున్నావా? నాగాస్త్రం వ్యర్థమైనంత మాత్రాన ఈ కర్ణుని శస్త్ర కౌశలం వ్యర్థమవుతుందా? భార్గవాస్త్రం విజ్ఞప్తికి వచ్చటలేదు. అర్జున, ముహూర్త మాత్రమ శరప్రయోగం మాకు. మాత, సమస్త ప్రాణికోటిని తల్లిలా భరించేదానివి నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఇది పరీక్ష కాదు కర్ణ, ఆనాటి శాప ఫలం ఈనాడు అనుభవించక తప్పదు. అరదముని కృంగి రథమందొకరు ఒక్కరు నేల మీద సంగరమొనరితురెట్లు త్వరగా రథ చక్రములెత్తుకుందు వీతరథుని తోడ పోరుట అధర్మము కావునా చెప్పుచుంటి గాని రథము లేకపోయినను నీకును శౌరికి సంకి కాదు సూ. మాకు తెలిసినది మారణ ధర్మమే కాని మారని ధర్మము కాదు. అయినను నీవు ఏ పాటి రణధర్మమును పాటించితి? సిగ్గు బిడియము లేక ధర్మము మాట తలపెట్టుచుంటి. పెల్చన జాలక ఆలమున పెక్కుదుగూడి ధనంజయాత్మదుగూచుట ధర్మమా కొడుకు కుర్రల గుంటిని లక్క ఇంటిలో కాల్చుట ధర్మమా కనులుగానక ద్రౌపది చీరలెల్ల నాడొల్చుట ధర్మమా అలదురోదర మందలి గెల్పు ధర్మమా మిత్రమా దుర్యోధన, నా యావచ్చక్తి వినియోగించి చేయగలిగినంత చేసి తిని నీ కోరిక తీర్చలేకపోతున్నందుకు నన్ను మన్నించు. కర్ణ, రథ చక్రము ఎత్తగలుగుట అసాధ్యం. రణము చేసేదవా తొలగిపోయేదవా? సంకోచించకర్జున. ఆగర్భ శత్రువు కర్ణుణ్ణి తక్షణమే అంతం చేయి. విరధుణ్ణి ఎలా చంపమంటావు బావా? నీ కుమారుడు అభిమన్యుణ్ణి విరధుణ్ణి చేసే చంపారు. ఆనాడు పురుషఫలం నువ్వు చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకో. అధర్మానికి అధర్మమే సమాధానం. అనుమానించక వెంటనే అంతం చేయి. చండగభస్సిసూనుడు ప్రచండ పరాక్రమశాలి అస్త్రకోదండ కళా విశారదుడు ఉదార గుణాఢ్యుడు దాతగా ధరామండలమందు వెలుగు అసమానుడు మైత్రికి మారు పేరు కర్ణుడు గతించే ఆత్మగత రూపము సూర్యునిలో లయించగం